శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక పర్వాలనే 10 పర్వాలు చెప్పుకున్నాం. 11వ పర్వాలను కూడా 9 అధ్యాయాలు చెప్పుకున్నాం. ఈ రోజున 10వ అధ్యాయాన్ని చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కీ జై. వైశంపాయన ఉవాచ విదురస్య తు తద్వాక్యం శ్రుత్వా తు పురుషర్షభ యుజ్యతాం యానమిచ్చుక్వా పునర్వచనమబ్రవీత్. వైశంపాయనుడు చెప్తున్నాడు జనమయ్య మహారాజుకి. పురుషశ్రేష్ఠుడైన ధృతరాష్ట్రుడు ఆ విదురుడు యొక్క మాట విని రథాన్ని సిద్ధం చేయండి అని ఆదేశించి మరలా ఇలా అన్నాడు. ధృతరాష్ట్ర ఉవాచ శీఘ్రమానయ గాంధారీం సర్వాశ్చ భరత స్త్రియః వధూం కుంతీముపాదాయ యాశ్చాన్యాస్తత్ర యోషితః. వెంటనే గాంధారిని భరత స్త్రీలందరినీ తీసుకొని రండి. కుంతిని ఆమె వెంట ఉన్న ఇతర స్త్రీలను కూడా తీసుకొని రండి. ఏపముక్త్వా సధర్మాత్మా విదురం ధర్మవిత్తమం శోక విప్రహత జ్ఞానాయానమేవాపద్యత. విదురుడితో అలా పలికిన తర్వాత ధృతరాష్ట్రుడు రథం పైకి ఎక్కాడు. గాంధారీ పుత్ర శోకార్త భర్తుర్వచన నోదిత సహ కుంచాయతో రాజా సహ స్త్రీభిరు ఉపాద్రవత్. పుత్రశోకంతో దీనంగా ఉన్న గాంధారి భర్త ఆదేశంతో కుంతితోటి ఇతర స్త్రీలతోటి సహా ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి వచ్చింది. తా సమాసాద్య రాజానాం భృశం శోక సమన్విత ఆమంత్ర్యాన్యోన్యమీయుస్మా భృశము శుక్ర సుస్తతః. వారంతా కూడా ఆయన దగ్గరికి వెళ్ళి తీవ్ర శోకంతో ఒకరినొకరు పిలుస్తూ ఒకరితో ఒకరు పెనవేసుకొని పెద్దగా విలపించడం మొదలుపెట్టారు. తా సమాశ్వాసేక్షతాభ్యశ్చార్తతర స్వయం అశ్రుకంఠి సమారోప్య తతోసౌ నిర్యయో పురాత్. విదురుడైతే వాళ్ళకన్నా దీనంగా ఉన్నాడు. కానీ ధర్మాత్ముడు ధర్మదేవత స్వరూపం అంశ కాబట్టి ఆయన వాళ్ళందరినీ ఓదార్చాడు. వాళ్ళందరినీ రథాలను ఎక్కించాడు. నగరం నుండి బయలుదేరాడు ఆయన కూడా. తతః ప్రణాద సంజజ్ఞే సర్వేషు కుర్వేశ్వసు ఆకుమారం పురం సర్వం అభవచ్చోకర్షితం. ఆ తర్వాత కౌరవుల అందరి ఇళ్లలో ఆర్తనాదాలు మిన్నుముట్టాయి. పిల్లలతో సహా నగరం అంతా కూడా శోక వ్యాకులమైంది. అదృష్టపూర్వాయా వార్యా పురా దేవగణైరపి పృథగ్జనేన దృశ్యంతే తాస్తదా విహతే నిహతేశ్వర. ఆ స్త్రీలు గతంలో ఎవ్వరూ చూడని వారు, చివరికి దేవగణాలు కూడా చూడని వారు. కానీ వారు ఇప్పుడు భర్తలను కోల్పోయి సాధారణ జనాలకు కూడా కనిపిస్తున్నారు. ప్రకీర్య కేశాన్ సుశుభాన్ భూషణాన్యవముచ్య ఏకవస్త్రధరా నార్య పరిపేతురనాథవత్. వాళ్ళు
కురులను విరబోసుకొని నగలను ఒలిచిపెట్టేసి ఏకవస్త్రధారుణులై అనాథల్లాగా యుద్ధ భూమి వైపు బయలుదేరారు. శ్వేత పర్వత రూపేభ్య గృహేభ్యస్తాస్త్వపాక్రమన్ గుహాభ్య ఇవ శైలానాం పృషచ్చోహత యూధప. పెద్ద వెండి కొండల వంటి గృహాల నుండి వాళ్ళు బయటకు వచ్చారు. ఎలా ఉన్నారు వాళ్ళు? యూధపతి మరణించిన కొండ గుహల నుండి బయటపడ్డ చిత్ర హరిణాలలాగా ఉన్నారు. తాన్యుతీర్ణాని నారీణాం తదా బృందాన్యనేకశ శోకార్తాన్యద్రవన్ రాజన్ కిశోరీణామివాంగనే. రాజా ప్రాసాద ప్రాంగణంలో గుమికూడిన ఆ అనేక స్త్రీల సముదాయాలు శోకంతో ఆర్తితో ఆవు పెయ్యల గుంపుల్లాగా రణభూమి వైపు బయలుదేరాయి. ప్రకృహ్య బాహూన్ క్రోశంత్య పుత్రాన్ భ్రాతృన్ పితృనసి దర్శయంతీవతాః స్మ యుగాంతే లోక సంక్షయం. వాళ్ళు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని పుత్రుల్ని సోదరుల్ని తండ్రుల్ని తలచుకుంటూ ఆక్రోశిస్తూ ఉన్నారు. ప్రళయకాలంలోని లోక వినాశక దృశ్యాలను చూస్తున్నారు. చూస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. విలపంచోరుదం త్యజ్య ధావమానస్తతస్తత శోకేనోపహత జ్ఞాన కర్తవ్యన్న ప్రజజ్ఞిరే. విలపిస్తూ ఇటు అటు పరిగెడుతూ వాళ్ళు తెలివిని కోల్పోయి కర్తవ్యాన్ని తెలియలేకపోయారు. అవ్రీడాం జగ్ముహు పురాయాస్మ సఖీనామపి తా ఏకవస్త్రా నిర్లజ్జా శ్వశ్రూణాం పురతో భవాన్. గతంలో తమ చెలికెత్తెల మధ్యకు రావటానికి కూడా సిగ్గుపడే ఆ స్త్రీలు ఇప్పుడు ఏకవస్త్రులై సిగ్గు విడిచి మామల ఎదుట నిలిచారు. పరస్పరం సుసూక్ష్మేషు శోకేష్వాశ్వాసయంస్తదా తా శోక విహ్వలా రాజన్ అవైక్షంత పరస్పరం. ఆ స్త్రీలు శోకంతో వ్యాకులపడి ఒకరి వైపు ఒకరు చూసుకున్నారు. తాభి పరివృతో రాజా రుదతిభి సహస్రధ నిరేయో నగరాధీన పూర్ణమాయో ధనం ప్రతి. అలా ఏడుస్తున్న వేల కొలది స్త్రీలు తన చుట్టూ నిలవగా ధృతరాష్ట్ర మహారాజు దీనుడై నగరం నుండి యుద్ధభూమి వైపు బయలుదేరాడు. శిల్పినో వణిజో వైశ్యా సర్వకర్మోపజీవిన తే పార్థివం పురస్కృత్య నిర్గయుర్నగరాద్వయీ. శిల్పులు, వ్యాపారస్తులైన వైశ్యులు, చేతి వృత్తుల వారు వీళ్ళందరూ కూడా ఆ రాజును ముందుంచుకొని నగరం నుండి వెలుపలకు బయలుదేరారు. తాసాం విక్రోశమానానాం ఆర్తానాం కురు సంఖ్యయే ప్రాదురాసీన్ మహాన్ శబ్ద వ్యధయన్ భువనాన్యుత. కౌరవుల యొక్క నాశనంతో ఆర్తితో ఆక్రోశిస్తున్న ఆ స్త్రీల ఆర్తనాదాలతో మహాశబ్దం, పెద్ద శబ్దం పుట్టింది అక్కడ. యుగాంతకాలే సంప్రాప్తే భూతానాం దఖ్యతామివ భావ స్యాదయం ప్రాప్త ఇది భూతాని మేనిరే. ప్రళయకాలం ప్రాప్తించినప్పుడు ప్రాణులన్నీ దగ్ధం అవుతున్నట్లుగా ఆ శబ్దం వినబడింది. ప్రాణులందరూ కూడా వినాశకాలం ఏర్పడిందని భావించారు. భృశముద్విగ్న మనస తే పౌరా కురు సంఖ్యయే ప్రాక్రోశంత మహారాజా స్వనురక్తా భృశం. మహారాజా అప్పుడు పౌరులు కూడా వారిపై అనురాగంతో, చనిపోయిన వారిపైన అనురాగంతో పెద్దగా ఆక్రోశించడం మొదలుపెట్టారు. ఇది శ్రీ మహాభారతే స్త్రీ పర్వని
జలప్రదానిక పర్వణి ధృతరాష్ట్ర నిర్గమనే దశమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని స్త్రీ పర్వంలోని 10వ అధ్యాయం. రేపు 11వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.